అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు అయితే శారీలో గౌన్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ శారీ వచ్చేసి కొత్తదేనండి, యూజ్ చేయలేదు. ఇంకా బ్లౌజుకుని అలానే ఉంది చూడండి. ఇది అయితే శారీ ఓల్డ్ శారీనేనండి, కానీ కట్టుకోలేదు, అలానే పెట్టి పాపకు గౌన్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారండి. ఇంకా ఈ శారీ మనం ఎలా గౌన్ స్టిచ్ చేయాలనో కటింగ్ అయితే చూపిస్తున్నానండి. కటింగ్ ఎలా చేసుకోవాలనో చూడండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే ఫస్ట్ మనము బాడీ కోసం అయితే తీసుకుందామండి. ఇలా చూడండి, లైనింగ్ పాలిస్టర్ పన్నా ఉంది కదా, ఈ పన్నా ఫోల్డింగ్ మీద ఇలా 4 మడతలు అయితే ఫోల్డింగ్ చేయాలండి. 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే చూద్దామండి. ఆల్తీ గౌన్ తీసుకొని నడుము లూజ్ అయితే చూద్దామండి. చూడండి, రాంగ్ సైడ్కు తిప్పుకోండి గౌన్ అయితే. ఈ గౌన్ అయితే నేనే స్టిచ్ చేశానండి, ఇంకా తీసుకొని వెళ్ళలేదు. ముందు ఈ ఆల్తీకి ఇచ్చిన గౌన్ అయితే కొంచెం పైకి ఉంది, ఇప్పుడు కిందికి పెట్టమన్నారు కాబట్టి ఇంకా నేను స్టిచ్ చేసినదే నా దగ్గర పెట్టుకొని ఇదే ఆల్తీ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు రాంగ్ సైడ్కి తిప్పుకోవాలండి. ఈ విధంగా రాంగ్ సైడ్కి తిప్పుకొని ఖర్చులతో కలిపి మనము లూజ్ అయితే చూసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేయండి. 4 మడతలు అయితే వస్తుంది. ఈ విధంగా మనం లైనింగ్ 4 మడతలు వేసుకున్నాం కదా, ఈ విధంగా బాడీ లూజ్ అయితే చూసుకోవాలండి. మనం టేప్తో లూజ్ అయితే చూడలేదండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూడండి, ఇక్కడ బాడీకి 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసి అలాగే లైనింగ్ కూడా 4 మడతల మీద పెట్టుకొని ఇలా బాడీ లూజ్ అయితే చూసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడికి కటింగ్ అయితే చేసేయండి. కటింగ్ చేసి ఈ విధంగా కటింగ్ ఓపెన్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత క్లాత్ను ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా మడత వేసుకోండి. ఒక్కొక్క క్లాత్ను ఈ విధంగా హాఫ్కు ఫోల్డింగ్ చేయండి. ఒక దాని మీద ఒకటైతే పెట్టుకోండి. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. లైనింగ్ ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసుకొని ఇప్పుడు మనము బాడీ కొలతలు అయితే తీసుకుందామండి. ఈ విధంగా నీట్గా ఒక దాని మీద ఒకటి వేసుకోవాలండి. జారుతుంది అనుకుంటే ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బాడీ పొడవు వచ్చేసి నేను 13 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. చిన్న పాపనే కాబట్టి 13 ఇంచులు బాడీ పొడవు అయితే తీసుకుంటున్నానండి. చూడండి, 13 ఇంచులు అయితే బాడీ పొడవు తీసుకుంటున్నానండి. ఈ విధంగా 13 ఇంచులు బాడీ పొడవు అండి. ఇక్కడికి కటింగ్ చేసేయండి. లూజ్ వచ్చేసి చూడండి, మనకు 9 గీతలు అయితే వచ్చిందండి. ఫోల్డింగ్ మీద 4 మడతల మీద మనకు 9 ఇంచుల 2 గీతలు అయితే వచ్చిందండి. ఈ బాడీ పొడవు 13 ఇంచులు పెట్టుకొని ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసేస్తున్నానండి. ఆ తర్వాత నెక్ ఎడల్పు వచ్చేసి 2 ఇంచులు అండి. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఈ విధంగా మొత్తం మనకు నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. సంకదింపు 5.5 అయితే పెడుతున్నానండి. ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఇలా లోపలికి ఇలా కొద్దిగా క్రాస్గా వేసుకోండి. అప్పుడు మనకు సంక భాగంలో లూజ్ అనేది రాకోకుండా ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి. లూజ్ రాకోకుండా ఉంటుంది. కొద్దిగా లోపలికి మార్కింగ్ క్రాస్గా వేయండి. ఆ తర్వాత సంక భాగంలో ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి నెక్ పొడవు చూడండి, 5 ఇంచులు అయితే నెక్ పొడవు తీసుకుంటున్నానండి. ఇక్కడ కిందకుని మనం 2 ఇంచులు వచ్చే విధంగా చూసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ వేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ బ్యాక్ 2 5 ఇంచులే పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేసానండి. ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా కటింగ్ అయితే చేసేయాలండి.
చూశారు కదా, ఈ విధంగా బాడీ కటింగ్ అయితే చేసుకోవాలండి. చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి, మీకు అర్థమయ్యే విధంగా. చూడండి, బాడీ లూజ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద 9 2 గీతలు, పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, శారీకి ఇక్కడ బ్లౌజ్కి వచ్చిన లైస్ అయితే తీసేస్తున్నానండి. ఈ లైస్ తీసేసానండి, బ్లౌజ్కి వచ్చిన లైస్ తీసేసాను. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడికి సాదా ఉన్న క్లాత్ని అయితే తీసేస్తున్నానండి. మొత్తం బ్లౌజు అలాగే కట్టు చెరుగు సాదా వచ్చింది కదా, ఈ సాదా వచ్చిన క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేస్తున్నానండి. ఈ విధంగా సాదా వచ్చిన క్లాత్ను కటింగ్ చేసేసి పక్కనైతే పెట్టుకోండి. చూడండి, ఇది వచ్చేసి బ్లౌజు అలాగే కట్టు చెరుకు వచ్చిన క్లాత్ అండి. మొత్తం ఇది 2 మీటర్లు అయితే ఉంటుందండి, దాదాపు 2 మీటర్లు అయితే ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, నేను ఇక్కడ వచ్చింది కదా లైసు పల్లవ పాటుకు, అలాగే మనకు టెస్ట్ దగ్గర వస్తుంది కదా పల్లవుకు, ఆ లైస్ అయితే తీసేస్తున్నానండి. పల్లోకి వచ్చిన లైసు అలాగే టెస్ట్ దగ్గర మనకు ఇక్కడ వస్తుంది కదా సంఖ కాడ నుంచి ఆ లైస్ అయితే తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, బాడీకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా వర్క్ వచ్చే విధంగా వేస్తున్నానండి. ఇక్కడ ఇది మామిడికాయ ఉంది కదండి, ఆ మామిడి పింద అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో వచ్చే విధంగా, మధ్యలో వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా అయితే వేసి కటింగ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి చూడండి, ఇలా మధ్యలో మనకు నెక్కుకు ఎదురుగా వచ్చే విధంగా చూసుకొని ఆ మామిడికాయ అనేది మనకు మధ్యలో ఫ్రంట్ పార్ట్కు మధ్యలో వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని కటింగ్ అయితే చేసేయాలండి. నీట్గా క్లాత్ సర్దుకోండి. సర్దుకున్న తర్వాత మనకు మధ్యలో వచ్చే విధంగా చూసుకొని చూడండి, ఈ విధంగా కటింగ్ అయితే చేసేసానండి. ఈ మామిడికాయ అనేది మనకు మధ్యలో వచ్చే విధంగా ఇలా కటింగ్ చేసేసానండి. చూడండి, ఈ విధంగా అయితే మనకు మధ్యలో నెక్ దగ్గర మధ్యలో వస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి సాదా అయితే వేస్తున్నానండి. మనకు ఫ్రంట్ పార్ట్లో వర్క్ ఏం అవసరం లేదు, బ్యాక్ పార్ట్లో మనకు వర్క్ ఏం అవసరం లేదండి. అందుకని సాదా వచ్చిన క్లాత్ అయితే బ్యాక్ పార్ట్కి అయితే వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ చేసేసి అలాగే బ్యాక్ పార్ట్ లైనింగ్ని ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ ఫోల్డింగు ఒక వైపుకి వచ్చే విధంగా వేసుకొని ఇంకా మనం బాడీ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసానండి. అలాగే ఫ్రంట్ పార్ట్కు వర్క్ వచ్చే విధంగా కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ కోసం చూడండి, ఇలా 4 ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా లైనింగ్ను మడత వేసుకుంటే 4 మడతలు అయితే వస్తుందండి. 4 మడతలు వేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్ మనం ఆల్తీ బ్లౌజ్తో ఆల్తీ డ్రెస్తో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా మనకు హ్యాండ్ మార్కింగ్ అయితే ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ అండి. ఆ తర్వాత ఇక్కడ కూడా చూడండి, సంకదింపు దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ చేయండి. ఖర్చు ఏం అవసరం లేదండి. చూడండి, మనం రాంగ్ సైడ్ ఉంది కాబట్టి నాకు హ్యాండ్ లూజ్ ఇక్కడికి వస్తుంది, 2 ఇంచులు ఖర్చుకు వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, ఇంకా మనకు ఎగస్ట్రా ఏం అవసరం లేదు.
ఇంకా ఆ తర్వాత హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా. ఇంకా హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఇంకా ఇదిగోండి హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేయాలండి. ఇది వచ్చేసి చూడండి, నేను వచ్చేసి లంగాకు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చే గవన్కు కింది భాగాన ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా వేస్తానండి. ఈ కొంచెం మనకు గోల్ సరిపోదు కాబట్టి ఇటు సైడు క్లాత్ అయితే జాయిన్ చేసి ఇంకా మధ్యలోకి ఈ వర్క్ అనేది వచ్చే విధంగా అయితే వేస్తానండి. చూడండి, ఇది వచ్చేసి మధ్యలో వేయాలండి. ఇక్కడ ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు ఉన్న శారీని ఈ క్లాత్ తీసుకొని చూడండి, ఈ క్లాత్లో వచ్చేసి మనము 2 భాగాలు చేసుకోవాలండి. ఇలా 2 భాగాలు చేసుకుంటే ఈ మైన్ వస్తుంది అండి, ఈ మైన్ వస్తుంది. ఇంకా ఇటు సైడ్ ఒక జాయింట్, ఇటు సైడ్ ఒక జాయింట్. అంటే మనము ఇటు సైడ్ జాయింట్ వేయకోకుండా ఇటు సైడ్ వచ్చిన క్లాత్ చూడండి ఎంత ఉంది, ఇందులో హాఫ్ చేసేయండి. హాఫ్ చేసేసి ఇటు సైడ్ ఉన్న క్లాత్ను కటింగ్ చేయండి. ఓన్లీ ఈ సైడ్ ఉన్న క్లాత్ను కటింగ్ చేయండి. ఈ క్లాత్ తీసుకుని వచ్చి ఈ చివర వేసినామంటే మనకు ఒక సైడే మనకు జాయింట్ అయితే వస్తుందండి. 1 సైడే మనకు జాయింట్ అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకుంటే ఈ వర్క్ అనేది మనకు మధ్యలో వస్తుందండి. ఓకేనా, క్లాత్ అయితే కటింగ్ చేస్తానండి. ఇప్పుడు హ్యాండ్ కోసం మనకు క్లాత్ కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి మనము ఎంత తీసుకోవాలంటే చెప్తాను. గౌన్ మనకు వీళ్ళు కిందికి కావాలన్నారండి. ఎన్ని ఇంచులు ఉందో చెప్తాను చూడండి. మనము సైడ్ జాయింట్ చేసినాం కదా, ఆల్తీ డ్రెస్కు సైడ్ జాయింట్ వేసినాం కదా, ఈ సైడ్ జాయింట్ దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ బాడీ దగ్గర నుంచి కింది వరకు మనకు పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలండి. అందుకోసం చూడండి, ఇక్కడ బాడీ దగ్గర నుంచి ఇక్కడికి కింద బాటం పార్ట్ ఎంత వస్తుంది అనేది మనము కొలుచుకోవాలండి. ఈ విధంగా 33 ఇంచులు వచ్చిందండి. 33 అంటే మనకు కింద ఫోల్డింగ్ చేయాలి కాబట్టి పైన ఖర్చు కోసం మొత్తం 35 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి నేను. కింద మనకు ఫోల్డింగ్ లేదు కదండి, కింద ఫోల్డింగ్ లేదు. అలాగే పైన ½ ఇంచు అయితే సరిపోతుంది. 34 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. మన కింద లైస్ వచ్చింది, ఇంకా మనం ఫోల్డింగ్ చేయమండి. 34 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా 34 ఇంచులు మనము గౌన్ పొడవు అయితే తీసుకున్నాము. ఇంకా గోల్ వచ్చేసి ఇంకా చెప్పాను కదా, వస్తుందండి మనకు 34 ఇంచులు పొడవు. పైన బాడీ వచ్చేసి 13 ఇంచులు అండి. 34 ఒక 13 మొత్తం ఎంత, 34 ఒక 13 47 ఇంచులు అండి మొత్తం పొడవు. చూడండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ వరకు మనకు మధ్యలో రావాలంటే ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకు ఇటు సైడ్ ఎంత క్లాత్ ఉంటుందో చూడండి. ఇక్కడ నుంచి మనము ఎంత క్లాత్ వస్తుందో చూసుకొని ఈ విధంగా హాఫ్కు ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా హాఫ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ కటింగ్ చేసేయండి. ఈ పార్ట్ తీసుకొని వచ్చి మనము ఇటు సైడ్ అయితే జాయిన్ చేయాలండి. అప్పుడు మనకు ఈ వర్క్ అనేది మధ్యలోకి వస్తుందండి. ఓకేనా, ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్కి అండి. ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇదిగోండి సాదా అండి మొత్తం. ఇంకా మనకు బ్యాక్ పార్ట్కి సాదా అండి. అయితే మనకు ఫ్రంట్ పార్ట్లో ఉన్నంత క్లాత్ అయితే లేదండి, ఇది చాలా తక్కువ ఉంది. ఇది ఇంకా మనము 34 ఇంచులు తీసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి 34 ఇంచులు అయితే చూసుకొని కటింగ్ చేయాలండి.
ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి, ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్కు, ఇది బ్యాక్ పార్ట్ కండి. ఇంకా లైనింగ్ ఉంది కదా మనకు, లైనింగ్ వచ్చేసి చూడండి, ఇటు సైడ్ హ్యాండ్ కట్ చేసిన వైపు నీట్గా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. ఇంకా ఇది వచ్చేసి మనకు కింది భాగానికండి ఈ మైన్ అయితే వస్తుంది మనకు, గోల్ అయితే ఈ మైన్ వస్తుందండి ఫ్రంట్ బ్యాక్. ఇంకా పొడవు వచ్చేసి 34 ఇంచులు మనం మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదండి. ఇది వచ్చేసి ఒక 2 ఇంచులు తగ్గించుకున్నా ఏం ఇబ్బంది ఏం లేదండి. ఒక 2 ఇంచులు తగ్గించి మనం అయితే వేసుకోవచ్చండి. 32 పొడవు 32 ఇంచులు వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇది మొత్తం పెట్టేస్తున్నానండి నేనైతే. ఇంకా లైనింగు పన్నా మొత్తం 32 ఇంచులు వచ్చిందండి. చూడండి, 32కు ఇంకా తక్కువనే ఉందండి. ఇంకా ఇది వచ్చేసి లైనింగ్ అండి కింది భాగానికి. ఇంకా మనకు పెండింగ్ హ్యాండ్స్ అయితే ఇదిగోండి, మనము బ్యాక్ పార్ట్లో తీసినది పైన మనము పన్నాలో తీసినాం కదండి. పన్నాలో తీసి పైన 34 ఇంచులు మనం పొడుగు తీసుకొని ఎగస్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసాం కదండి. అందులో ఇంకా నేనైతే హ్యాండ్స్ అయితే జాయింట్ వేసి ఇంకా హ్యాండ్కి అయితే కటింగ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనకు హ్యాండ్ పొడుగు ఎంత కావాలనో ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ చేయాలి. చూడండి, ఈ విధంగా చూసుకొని మనము హ్యాండ్స్ అయితే చూడండి, ఇక్కడ మనకు అతుకు అయితే వస్తుందండి. ఈ విధంగా మనకు అతుకు అయితే వస్తుంది. శారీ మొత్తం వేసేసానండి నేను. క్లాత్ అయితే ఏం తీయలేదండి. బ్లౌజ్తో సహా నేను మొత్తం శారీ మొత్తం ఒక గౌన్ కోసం అయితే యూజ్ చేశానండి. ఫోటో నికాల్ अच्छा निकालना. ఇంతేనండి గౌన్ కటింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి.